షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సో వాళ్ళ కల్చర్ చాలా వింటుంటాం. ఆఫ్రికాలో ఈ పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు ఇలా చేసుకోవాలి, లేకపోతే అబ్బాయి ఇంకెవరికో వెళ్ళి తాళి కట్టాలి, ఇలాంటి కొన్ని కల్చర్స్ వింటూ ఉంటారు డిఫరెంట్గా. ఎలా ఉంటుంది వాళ్ళ కల్చర్ అసలు? మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే నన్ను అడిగితే. అవునా? మనంత ఇదేం ఉండదు. కాకపోతే కమిట్ అయితే మాత్రం ఇంకొకళ్ళని ఇచ్చేయరు వాళ్ళు. అంటే ఒక అమ్మాయితో వాళ్ళు కమిట్ అయ్యారంటే వాళ్ళతోనే ఉండాలి. అంటే ఇవి కూడా మనకు అంత తెలియదులేండి, మా హౌస్ హెల్పర్స్ చెప్తే వింటాను తప్పితే. అదే నేను ఇదిగో మీలాగే క్యూరియాసిటీతో అడుగుతా అసలు ఎలా ఉంటది ఏంటి అని అడుగుతుంటాను. వాళ్ళు అప్పుడు చెప్తుంటే దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మనం పర్సనల్గా వెళ్ళి చూస్తుంది ఏమీ లేదులే, కానీ వాళ్ళు అలా ఉంటారు. అంటే మ్యారేజ్ సిస్టమ్ అంటే మ్యారేజ్ చాలా గ్రాండ్గా, వాళ్ళు చావు కానీ పెళ్లి కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. చావు కూడా చిన్నపిల్లలు చచ్చిపోయినా వాళ్ళు చాలా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అదేంటి? వాళ్ళకి కొంచెం అది ఉంటుంది మొత్తం దాన్ని. అంటే ఈ ఏసీలో పెట్టి తర్వాత 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఫినరల్ చేస్తారు. దానికి ఒక పెద్ద సెలబ్రేషన్ చేసి 1 వీక్ 2 వీక్స్ అంటే డిపెండ్స్ ఆన్ అందరినీ గ్యాదర్ చేసి ఫ్యామిలీ మొత్తం వచ్చి మీకు చేయాలి కదా, అందుకని అలా 1 వీక్ దాకా అయితే పెట్టి చేస్తారు. వాళ్ళకి అంత ప్రీషియస్ అనమాట అది. ఫినరల్ చేయటం అనేది చాలా గొప్ప విషయంలా చేస్తారు. పెళ్లి కూడా అంతే చేస్తారు, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మ్యారేజ్ సిస్టమ్ కొంచెం వీకే. అంటే ఏ విధంగా అని చెప్పొచ్చు? డివోర్సెస్ ఎక్కువ అవుతుంటాయనా, లేకపోతే డివోర్స్ ఉండవు? వద్దు అనుకుంటే వద్దు అంతే వెళ్ళిపోతారు. అలాంటి సిస్టమే లేదు. డివోర్స్ అని సిస్టమ్ లేదు, నాకు తెలిసి లేదు. వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చా? అంటే వాళ్ళు వద్దనుకుంటే ఇంకెళ్ళిపోతారు అంతే. ఎక్కువ లేడీస్కి బర్డెన్ ఎక్కువ పడతా ఉంటుందని మా హౌస్ హెల్పర్ చెప్తా ఉంటుంది. జెంట్స్ కన్నా మా డ్రైవర్ అయితే మాకే ఎక్కువ పడుతుంది అని చెప్పి మా డ్రైవర్ చెప్తే ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేం. మనం అది అంటే ఇప్పుడు పిల్లలు పుట్టేశారు అనుకోండి, వాళ్ళిద్దరు వద్దనుకొని వెళ్ళిపోతే ఎవరు? ఎక్కువ లేడీస్ చూసుకుంటారు, ఎక్కువ లేడీసే వాళ్ళని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు ఇంకొకళ్ళతో కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రకారం చూస్తే చట్టం కూడా వీక్గా ఉన్నట్టే కదా అక్కడ. మ్యారేజ్ సిస్టమ్ అయితే కొంచెం వీకే మరి అక్కడ. అంత స్ట్రాంగ్ మనలాగా అంత స్ట్రాంగ్ కాదు. కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం భారీగా బడ్జెట్ పెట్టి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఆఫీస్లో లీవ్లు అడగటం కానీ చాలా ఉంటాయి అక్కడ కథలు. చాలా బాగుంది. ఓకే, విడిపోవాలనుకుంటే విడిపోవడమే. వాళ్ళు మ్యూచువల్గా అలాగా అనుకుంటారు. డైవర్స్ ఉండదని అనుకుంటారు. ఓకే, ఫ్యూనరల్స్ ఒక 1 వీక్ పెట్టి. ఫ్యూనరల్స్ కూడా బాగా గ్రాండ్. 3 పాయింట్స్ నన్ను ఈవెన్ నేను కూడా ఫినరల్ దగ్గర కొంచెం అంటే ఎలా వీళ్ళు ఇప్పుడు ఒక చేయాలి అంటే ఫినరల్ చేయాలి అంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు ఆఫీస్లో. ఎవరందరి దగ్గర? బయట వాళ్ళకి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో ఒక ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ ఫాదర్ చనిపోయారంటే ఆ ఫినరల్ చేయాలంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు. మీ దగ్గర కూడా? మీరు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ ఫ్యూనరల్కి? అది వాళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇలాగ మా చనిపోయారు ఇవ్వండి అని అంటారనమాట. మనం కూడా అది ఇస్తారు. అప్పుడు మీరు ఇస్తారు. అదే అలా ఎంత పెద్దోళ్ళైనా అది చేస్తారు ఆ పని. ఇప్పుడు అకౌంట్స్ జాబ్ కూడా మంచి రిచ్ ఉంటారు కదా వాళ్ళు, బాగానే ఫైనాన్షియల్ గా అఫోర్డ్ చేయగల ప్లేస్ లో ఉన్నా అది అలా చేస్తారంట. ఏమైనా దాని వెనక శాస్త్రోక్తంగా ఏమైనా ఉందా? అది నాకు అంత తెలియదులే, కానీ మేబీ అందరిని ఇన్వాల్వ్ చేయటమనో లేకపోతే వాళ్ళది ఏమో మనకు అంత దాని మీద ఐడియా లేదు. ఇదైతే నేను 2-3 సార్లు విన్నాను, ఎందుకంటే నేనే 2-3 సార్లు ఇచ్చాను కాబట్టి. ఇచ్చారు మీరు? ఓకే. పక్కన వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్ కి? అంటే వాళ్ళ ఫ్యూనరల్ కాదు, ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి, వాళ్ళు వచ్చి తెలిసిన వాళ్ళు వచ్చి దగ్గర వచ్చి అడుగుతారు కదా. అలాగా ఇప్పుడు మా పనమ్మాయి ఉంది ఇలా అయిందమ్మా అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇస్తారా వాళ్ళు రిటర్న్? ఇంకా అంతే ఉంటుంది. నైస్, మంచి పద్ధతి యాక్చువల్లీ. కొంచెం మంచి కట్టుబాటు. మేబీ అందరిని ఇన్వాల్వ్ చేద్దామనే ఆలోచన. మేబీ ఒకప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నప్పుడు అందరు కలిసి వేసుకో అలాంటి సిస్టమ్ ఏదైనా అయి ఉండొచ్చు. అలా చేస్తాం. సో ఫస్ట్ డే ఇక్కడి నుంచి మీరు వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అసలు ఎలా ఉండేది ఫస్ట్ డే మీకు ఇక్కడి నుంచి? అక్కడ వాళ్ళని చూసినప్పుడు భయం వేసింది. కొంచెం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో ఇలా ఉంటాం కదా, ఒకసారి వెళ్ళి అందరి ఇంట్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరో ఇది మందు కాక్రోచ్లు మందు కొడతానని చెప్పి వచ్చారనమాట. నేను చక్కగా డోర్ ఓపెన్ చేసేసి లోపల రమ్మన్నాను, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మా హస్బెండ్ చాలా ఎలా ఓపెన్ చేసావు అది ఇది అని అంటే భయం వేసింది. అంటే తర్వాత భయం వేసింది, అప్పుడు తెలియలేదు, అంత అది అవ్వలేదు. వాళ్ళందరూ చూస్తే కొంచెం భయం వేసింది. తర్వాత వాళ్ళతో మాట్లాడి కొంచెం అలా అయితే కొంచెం బాగా అనిపించింది.
వాళ్ళు చాలా కైండ్ ఉంటారండి. అసలు ఎంత కైండ్ ఉంటారంటే మనకి ఏదైనా నా ఇద్దరు పిల్లల్ని నేను మా పెద్దమ్మాయినైనా 7 monthsకి తీసుకొచ్చాను, మా చిన్నమ్మాయిని అయితే 2 monthsకే తెచ్చుకున్నాను. ఓకే. 2 monthsకి ఇక్కడి నుంచి అక్కడ అంటే కొంచెం పేరెంట్స్ కూడా వదలరు, అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండి అలా తీసుకెళ్ళాను. ఓకే. ఎంత బాగా చూసుకునేదో. మా పెద్దమ్మాయి 3 years పాప, మా చిన్నమ్మాయి 2 months అనమాట. నేను స్నానం చేసి తనకి ఇస్తే తనే మొత్తం క్లీన్ చేసి అంత మొత్తం మనకి ఏంటి ధూపం ఉంటది కదా, అది అంటే ఒకసారి చెప్పాలి, కాకపోతే వాళ్ళకి తెలియదు కదా మన కల్చర్ ఏంటని. ఫస్ట్ ఒకసారి చెప్పామనుకోండి ఇలా క్యాచ్ చేసేస్తారు. ఇంకా రెగ్యులర్ గా నేను వేయకపోయినా అమ్మాయి అడుగుద్ది, నువ్వు ఎందుకే లేదు అంటారు. పిల్లల్ని చూసుకుంటారంటే ఎక్స్ట్రీమ్ అసలు. తల్లి కూడా పనికిరాదు. మేము ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళు చక్కగా చూసుకుంటారు, కేర్ టేకర్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అమ్మాయి అయితే అసలు నేను రాను కదా ఆఫీస్ నుంచి 5:30కి అలాగ వస్తాను. ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్ అవి చేసి టేబుల్ మీద పెట్టి వాళ్ళకి చెప్పి తర్వాత వెళ్తుంది ఇంటికి. మార్నింగ్ 7:30కి వస్తుంది, 7:30 అరౌండ్ 8 కల్లా వస్తుంది. 8కి వచ్చి సాయంకాలం 4:35కి వెళ్తుంది. 4:35కి వెళ్తుంది. ఇంట్లో ప్రతి పని చేసి వెళ్తుంది. ఎవ్రీడే డస్టింగ్ కానీ క్లీనింగ్ అని అంతా చాలా హెల్ప్ చేస్తారు. సాలరీస్ ఎలా ఉంటాయి ఇంట్లో? ఈ విషయం నేను చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారేమో. అంటే ఇది చాలా తక్కువ మన వాళ్ళతో పోల్చుకుంటే. అవునా? అంత కష్టపడ్డా కూడా ఎంత ఉంటుంది? ఎంత మీరు గెస్ట్ చేయండి. ఒక 30,000, 20,000, 8,000 ఉంటుంది మినిమము. 10 or 8 అంతే. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఇంకెంత ఇచ్చుకుంటారో అది మీ దాన్ని బట్టి. 8,000కు పొద్దున 8, 7, మా పనం అయితే 8, 9కి వస్తుందిలేండి. చాలా మంది 7:30కి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ టైంకి వచ్చి ఇప్పుడు దాకా చేస్తే మీరు ఇచ్చేది 8,000 అక్కడ. అది వాళ్ళు జాబ్ లా ఫీల్ అవుతారు. మళ్ళీ తెలుసు మీకు పనిలాగా ఫీల్ అవ్వరు వాళ్ళు. మార్నింగ్ ఇప్పుడు నేను ఎలాగ ఆఫీస్కి వెళ్తున్నాను, తను కూడా అలాగ ఆఫీస్కి వస్తుంది. తన బేబీని మళ్ళీ తనకి బేబీ ఉంటుంది కదా, తన బేబీని మళ్ళీ స్కూల్లోనో ఎక్కడో డ్రాప్ చేసి తను వస్తుంది అనమాట అలాగా. ఓకే. కానీ జీతాలు చాలా తక్కువ కదా? జీతాలు అక్కడ తక్కువే, అంటే వాళ్ళకి అది దొరకటమే కష్టం అనమాట. అంత ఇదిగా చూస్తారు, వాళ్ళని చాలా ఇష్టపడతారు. వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? స్కర్టు, టాపు ఎక్కువ శాతం అవే. మన ఇండియన్ ఇది కూడా మనకి ఇండియన్ వేర్ ఏది దొరకదు. ఇండియన్ వేర్ అసలు ఉండదు. ఉన్న 1-2 షాపులు ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టారనుకోండి, ఎంత ఉండొచ్చు మీరు ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ నేను 1400 కొన్నాను, ఇది అక్కడ 14,000 పెట్టుకోవాలి. 14,000 మనకు మంచి పట్టు చీర వస్తుందండి ఇక్కడ. అదే. సో ఇండియన్ వేర్ చాలా తక్కువ ఉంటుంది, కష్టమే. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రెస్లు ఒక్కటి మాత్రం ఇక్కడి నుంచే తీసుకెళ్తామండి. ఇప్పుడైతే ప్రెసెంట్, ఒకప్పుడు చింతపండు, కారం, ఉప్పు లేదండి, కారం ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే పట్టుకెళ్లేవాళ్ళం, కొన్ని బేసిక్ థింగ్స్. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసలు సో మెనీ గుజరాతీ షాప్స్, ఇండియన్ షాప్స్ వచ్చినాయి. ఇంకా గుజరాత్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కూడా మనకి దొరికేస్తాయి. ఇక్కడ దొరకకపోయినా ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా దొరుకుతాయండి, అన్ని స్టేట్స్ వాళ్ళవి దొరుకుతాయి కదా, అందరూ ఉంటారు కాబట్టి. సేమ్ అక్కడ కూడా అంతే, అన్ని బాగా అవైలబిలిటీలో దొరికేస్తాయి. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా ఒక బిజినెస్ అక్కడ పెడితే టాప్ నాచ్ లో వెళ్ళిపోతుంది అనే ఒక బిజినెస్ ఏదని చెప్పండి. ఎవరైనా పెట్టే ఆలోచన ఉంటే పెట్టుకుంటారు కదా. ఫుడ్ బాగానే పోద్ది, ఫుడ్ ఇండియన్ బాగానే పోద్ది. కన్స్ట్రక్షన్ కూడా బాగానే నడుస్తుంది ప్రెసెంట్. ఎక్కువ కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది. అవునా? కొంచెం డెవలప్ అవుతుంది కదా, ప్లేస్ ఉంది బాగా, ఇంకా ఆటోమేటిక్ గా జనాలు కూడా బాగా వస్తున్నారు. ఓకే. క్రౌడ్ బాగా పెరిగింది. మేము వదిలినప్పటికీ ఇప్పటికీ అసలు ఏదైనా మాల్కి వెళ్తే ఎక్కడో ఒక మనిషి కనిపించేవాళ్ళు, అసలు తెలుగు వాళ్ళు అని ఒక మాట వినిపించింది అంటే టక్కున ఇలా తిప్పేసి చూసి అమ్మో మన తెలుగు వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇండియన్స్, అందరూ ఇండియన్స్ చాలా తక్కువ కానీ సోమాలియన్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అసలు మాల్కి వెళ్తే కచ్చకచ్చని మనం ఉంటుంది అనమాట. ఒకప్పుడైతే మాల్కి వెళ్తే ఎక్కడో ఒక మనిషి అలా కనిపించేవాళ్ళు. అలా ఫారం మాల్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఇప్పుడు ఎలా ఉందంటే ఫారం మాల్ ఈవినింగ్ వెళ్తే ఎలా ఉంటది అలా అయిపోయింది. జనం బాగా పెరిగిపోయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగా నడుస్తుంది. సో ఫుడ్ ఎలా ఉంటది మనకి, వాళ్ళ ఫుడ్ ఎలా తినగలమా అసలు? మినిమం మేము ఇండియా వచ్చేది ఫుడ్ కోసం వస్తాం. ఫుడ్ ఒకటి అంటే రిలేషన్స్, ఫ్యామిలీ కోసం కూడా జస్ట్ చెప్తున్నాను. ఫుడ్ ఇక్కడే చాలా బాగుంటుంది, నచ్చుద్ది. కాకపోతే అక్కడ కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చలే, అంటే మాకు అలవాటు అయిపోయి మాకు ఓకే, కానీ వాళ్ళకి ఏమైపోద్ది అంటే మా పేరెంట్స్కి కొంచెము
వెజిటేబుల్లో ఆ స్వీట్నెస్ తక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం అది ఆ కమ్మదనం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే మరీ ఫ్రెష్గా ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. ఓకే, పచ్చిగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే. అసలు వెజిటేరియన్స్ హోటల్ ఉన్నాయి, నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి, అన్ని హోటల్స్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. క్లిక్ అయితే చాలా మంచి బిజినెస్ అక్కడ. ఓకే, మన ఫుడ్ వదిలేండి, వాళ్ళు ఏం తింటారు అక్కడ? ఆఫ్రికన్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఉగాలి అని చెప్పి తింటారు. మనకి ఉప్మా రవ్వ లాగా ఉంటుందండి. ఓకే, ఉప్మా రవ్వలాగా దాన్ని గట్టిగా చేసేసుకొని ఒక పీసెస్ లాగా చేసుకుంటారు అనమాట. జున్ను ముక్కలు అంటారు కదా, దానికన్నా ఇంకా గట్టిగానే ఉంటుంది. ఓకే, అలా చేసుకొని దాంట్లో మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర అవి మనం జస్ట్ కట్ చేసి, వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే స్పినాచ్ అని ఉంటుంది అనమాట, అది ఆ టైప్లో ఆకుకూర. ఓకే, దాన్ని కట్ చేసుకొని జస్ట్ ఒక చిన్న ఆనియన్ వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు అంతే. మళ్ళీ పచ్చిమిరపకాయలు కారాలు అసలు జోలికి వెళ్ళరు, జస్ట్ మగ్గ పెట్టుకొని దాంట్లో తినేస్తారు అంతే. కారం అనే మాటే అసలు వాళ్ళు. బట్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్. ఇది చాలా హెవీ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఉగాలి, అసలు ఒక పూట తింటే మళ్ళీ సాయంత్రం దాకా మీకు అసలు ఆకలి అవుతుంది. పొద్దున పూట తింటాను. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా జస్ట్ పచ్చిపాలు తాగుతారు. ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఇలాగ వచ్చేస్తున్నారు అనుకోండి, జనరల్గా ప్యాకెట్ ఒకటి కొనేసుకొని తాగేసుకొని వెళ్ళిపోతుంటారు. అలాగా అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి అంత బాదర్ చేయరు. టీ, పాలు, బ్రెడ్ లేదా గుడ్డు. పచ్చిగుడ్డ కాదు, మామూలు బాయిల్ చేసిన గుడ్డు. ఓకే, పచ్చిగుడ్డు తింటారేమో నాకు తెలియదు, నేను చూసిన అప్పుడప్పుడు బాగాలేకపోతే ఏదైనా. కాదు, బాయిల్ చేసిన గుడ్డు, దాంట్లో ఆనియన్స్ ఏదో పెట్టి చేస్తారు, అది తింటారు అంతే వాళ్ళది బ్రేక్ఫాస్ట్. ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. ఫుడ్ అయితే వాళ్ళకి తక్కువే, వాళ్ళ కాస్ట్ తక్కువే వాళ్ళు. ఓకే, బట్ నిజంగా చూడ్డానికి కానీ బలంలో కానీ ఏదైనా పని చేయడంలో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు గానీ ఉంటారు, చేయటం కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తారు. మనము అనలేక నేనైతే కాసేపటికే వీక్ అయిపోతాను. మా హౌస్ హెల్పర్ అయితే చాలా సేపు పని చేసినా కానీ మళ్ళీ అంతే ఇలా వచ్చేసి మళ్ళీ పని చేసేసిద్ది. ఎంత పెద్దది ఎత్తాలన్నా ఎత్తేసిద్ది. ఏంటి వాళ్ళ ఎనర్జీకి రహస్యం ఏంటి అసలు? వాళ్ళు మేబీ అలాగే పుట్టి పెరిగారేమో, మనకు తెలియదు. మేబీ నేను అనుకోవటం ఇదే వాళ్ళ ఫుడ్డే మెయిన్. కసావా తింటారు వాళ్ళు, పొటాటోస్ బాగా తింటారు. మ్యాష్డ్ పొటాటోస్ ఉడకబెట్టి దాంట్లో ఉప్పు, దేంట్లో కారం వేసుకోరండి వాళ్ళు, చాలా తక్కువ. పెరిపిరి అంటారు, పిరిపిరి అని అంటారు, అది తినరు వాళ్ళు, కారం అని తినరు అసలు. ఇంట్లో మా అమ్మాయికి నేను మామూలుగా చేసిన ఫుడ్ అంతా తను తినమంటాను, కారం అని తిందు. తింటే వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని అంటారు వాళ్ళు. అది మాత్రం తినరు. ఎవరో ఒకళ్ళిద్దరు తింటారు కానీ చాలా తక్కువ కారం చాలా తక్కువ. అదే పొటాటోస్ కూడా జస్ట్ కట్ చేసేసి, స్వీట్ పొటాటో ఉంటుంది కదా, స్వీట్ పొటాటో తింటారు. ఇవే తింటారు కాయగూరలు. ఇక మనలాగా సొరకాయలు, బీరకాయలు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అంటే తెలుసు, ఇప్పుడు మనం ఉండటం వల్ల తినాలి, ఇలా వండాలి అనేది. రైస్ ఐటమ్స్ ఉంటాయా? మనం రైస్ తింటారు. రైస్ కూడా ఎలా అంటే దాంట్లో ఉప్పు వేసుకొని, ఉప్పు కొంచెం పచ్చిమిరపకాయలు సారీ ఆనియన్, టమోటా జస్ట్ అలా సార్ట్ అవుట్ చేసి దాంట్లో రైస్ వేసుకొని తింటారు, అలా అంతే. వాళ్ళు మధ్యాహ్నం మనలాగా కూరలు పెట్టుకొని, అన్నం పెట్టుకొని అలా తినరు. ఒకటే ఐటమ్ అంతే, వాళ్ళు ఏది తిన్నా ఒకటే ఐటమ్. ఇప్పుడు నేను చెప్పిన ఉగాలి చెప్తే ఆ ఉగాలికి పక్కన ఆ వెజిటేబుల్ పెట్టుకొని తింటారు. లేదంటే ఈ స్వీట్ పొటాటో ఉంటుంది కదా, ఆ గ్రేవీ లాగా చేసుకొని అది తింటారు అంతే. ఓకే, అంతే. నైట్ కూడా ఇదే అంతే. ఈ రెండిట్లోనే పెద్దగా ఇంట్రెస్ట్ అసలు ఏమి ఉండదండి, చాలా తక్కువ. బిర్యానీ తింటారా అసలు ఎవరైనా అక్కడ? స్పైసీ కొంచెం తగ్గించి చేస్తే తింటది మా పనమ్మాయి. వాళ్ళ ఇళ్ళలో అయితే చేసుకోరు. జస్ట్ ఇదిగో బిర్యానీ అంటే ఇంక మనలాగా మసాలాలు అన్ని వేసుకోరు, వెజిటేబుల్స్ అన్ని వేసి దాంట్లో అన్నం పెట్టేసి వండేస్తారు. మొత్తం ఫోర్క్ స్పూనేనా చేత్తో తినేది ఎవరికైనా? మా పనమ్మాయి కూడా చేత్తో తింటారు. ఓకే, ఫోర్క్ స్పూనే. వాళ్ళకి చేత్తో మనం తింటుంటే విచిత్రంగా చెప్తారు వాళ్ళు. చేత్తో తినవే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మమ్మల్ని చూసి చూసి అలవాటు అయిపోయిందిలే కానీ, బట్ స్టిల్ వాళ్ళు అలాగే తింటారు ఎవరైనా సరే. అలవాట్లేదు చేతులతో తినేది. మనం ఏదో నేరం ఘోరం చేసినట్టు ఉంటుంది. మనకేం చేత తినకపోతే తృప్తిగా కడుపు నిండా ఫీలింగ్ రావాలంటే 4 ఏళ్ళు ఇట్లా నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి అలా ఉండదు. ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, చాలా తక్కువ అండి ఫుడ్. అసలు వాళ్ళు తింటున్నట్టు కూడా నాకు ఏం అనిపించదు. మరి ఆఫీస్లో స్టాఫ్కి కూడా మేము పెడతాం కానీ లైటే, ఒక్కటే ఐటమ్ చేస్తారు అంతే. మాకే ఇంకా మా హౌస్ హెల్ప్ అదే ఆఫీస్లో అమ్మాయి 4-3 ఐటమ్స్ చేసి పెట్టింది కానీ వాళ్ళకి ఒకటే ఐటమ్ చేస్తుంది, ఇదే ఎక్కువ అంటది. మళ్ళీ గిదేరి అని చేస్తారు, చాలా ఫేమస్. గిదేలి అన్ని మొక్కజొన్న పొత్తు, ఎండిన మొక్కజొన్న పొత్తు, మన రాజ్మా, పొటాటో అన్నీ వేసేసి బాయిల్ చేసేసి అంతే అది ఇచ్చేస్తారు. అంతేనా? అదే ఫుడ్. చాలా స్ట్రాంగ్ ఉంటాయి మళ్ళీ. కాకపోతే ఫుడ్ తింటే చాలా హెవీ అనిపిస్తుంది. మనం ఇంత బౌల్ తింటే ఇంక సాయంత్రం దాకా మనకి ఇంకా ఆకలి.
ఆకలేదు. కానీ మీరు మన ఫుడ్ వండుకొని మనం అసలు అన్నం లేకపోతే నేను అస్సలు ఉండలేను ముందు. నాకు ఒక్క పూటైనా అన్నం ఉండాలి. మన ఇడ్లీ, మన దోశ, మన అన్నం అంతే ఉండాలి. మ్యాండేటరీ కదా మనకి. మ్యాండేటరీ అది ఉండాలి. పప్పు, పులుసు, సాంబార్ ఇవన్నీ ఉండాలి. సో గవర్నమెంట్ ఎలా ఉంటుంది అక్కడ? గవర్నమెంట్ రూల్స్ ఎలా పాటిస్తారు? గవర్నమెంటే ఎక్కువ లీడ్ చేస్తుంది జనాల కన్నా. గవర్నమెంటే ఎక్కువ లీడ్ చేస్తుంది. అంటే మనకున్నట్టు డెమోక్రసీ ఇట్లా ఉంటుందా? డెమోక్రసీ ఉందంటారు కానీ అంత ఉందని నాకు అనిపించదు. మరి ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ నాకు తెలియదు కానీ ఎక్కువ గవర్నమెంటే మాట్లాడుతుంది. ఓకే, జనాలు మాట్లాడటం కన్నా గవర్నమెంటే మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్తే 99% ఎప్పుడో ఒకసారి ఏదో తిరుగుతారు. చూసింగ్ ఎలా ఉంటుంది? అదైనా జనాలకు ఛాన్స్ ఉంటుందా గవర్నమెంట్ ని? ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. మన వాళ్ళు కూడా వేస్తారు. సిటిజన్స్ అంటారు కదా, మన ఎవరు ఉంటారో ఇండియన్ సిటిజన్స్ వెళ్ళి ఓట్ చేయొచ్చు. ఓకే, ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడైనా ఒకటే, ఇంకా ఓటింగ్ ఇంక ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకుంటారు. ఈ గవర్నమెంట్ తప్పంటే ఆ గవర్నమెంట్ తప్పంటారు. సహజం, అది వరల్డ్ వైజ్ గా ఉన్న ప్రాబ్లమే అది. వాళ్ళు సరిగ్గా చేశారంటే వీళ్ళు సరిగ్గా చేయలేదు అంటారు. ఇది మనలాగే ఉంటుంది, అంతే కామనే. మొన్న రీసెంట్ గా కూడా ఏవో గొడవలు జరిగినాయి. ఓకే, గవర్నమెంట్ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా చూస్తారు, ఫాలో అవుతారు. కొంచెం ఎక్కువ మనకన్నా కొంచెం వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటది. ఓకే, పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, మనల్ని ఎలా చూసుకుంటారు అంటే ఇండియన్స్ కానీ బయట అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద కొంచెం మన వాళ్ళు కాదు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా వాళ్ళకలా? మన వాళ్ళే ఒకళ్ళు ఎంపీ ఉన్నారు దాంట్లో. కేరళ ఒక ఆయన ఎంపీ, ఐఎమ్ నాట్ రాంగ్ అనుకుంటున్నా. ఆయన మన వాళ్ళు అయితే ఉన్నారు. ఆయన ఏ ఊరు అనేది నాకు తెలియదు కానీ ఇండియన్ ఒక ఆయన ఎంపీ లాగా ఉండి చేస్తారు. అలా కూడా ఉంటాయి, ఏం ఉండదు. అలా మనల్ని బాగానే చూసుకుంటారండి. అలా ఏమి సపరేట్ చేసి ఏం మాట్లాడరు, మామూలుగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా ఉంటది కదా వాళ్ళ కంట్రీలో మనం వచ్చి లీడ్ చేస్తున్నాం అంటే సహజంగా ఎవరికి ఉండే చిన్న పిసర ఉంటదేమో, మనకు తెలియదు. మన ముందైతే చూపించరు. మీకు ఒక ఆఫీస్ ఉంది, మీ కింద వాళ్ళు వచ్చి పనిచేస్తారు. మా ఎంప్లాయీస్ అయితే చాలా స్వీట్ గా ఉంటారండి నాతో. అంటే కెమెరా ఫేస్ చెప్పట్లేదు, ఆఫ్ కెమెరా కూడా అదే నా ఒపీనియన్. చాలా బాగుంటారు మాతో. అయితే ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మనకి ఇస్తారు. మనం ఇచ్చే లవ్ని బట్టే వాళ్ళు ఉంటది. ఓకే, మా పనమ్మాయి కానీ మా డ్రైవర్లు కానీ ఎవరైనా సరే మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తాము. మా పిల్లలు కూడా డ్రైవరు పనం అలా పిలవమని ఎప్పుడు చెప్పం. ఓకే, పేరు పెట్టే పిలుస్తారు వాళ్ళు. డేవిడ్ అంటారు, లేదంటే తన్ని హౌస్ హెల్పర్ని కూడా పేరు పెట్టే పిలుస్తారు, శరణ్ అని చెప్పి అలా పిలుస్తారు అనమాట. ఓకే, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టే ఉంటుంది. మా డ్రైవర్ చాలా బాగా చూసుకుంటాడు. మా డేవిడ్ మా పిల్లల్ని అసలు మేము కూడా అంత బాగా చూసుకోము. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, మీ డ్రైవర్ అసలు హ్యాట్స్ ఆఫ్ అబ్బా, నిన్ను అసలు కష్టపెట్టనీడు అని అంటాడు. ఏదైనా లగేజ్ ఏమైనా పట్టుకొచ్చిన గబుక్కుని చేతికి అందుకోవటం వల్ల. అందరూ డిపెండ్స్ ఆన్ పీపుల్ అండి, ఇంకొకళ్ళు ఒక్కో టైపు. నాకైతే బాగానే ఉన్నారు. ఓకే, మన గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మనకి తెలుసుకోవాలని ఉంటుంది. అలానే ఇండియన్స్ లేకపోతే ఇండియాలో ఏం జరుగుతుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా వాళ్ళకి. ఏంటి వాళ్ళ ఒపీనియన్? మనం అడుగుతారు వాళ్ళు కూడా. ఎప్పుడైనా నన్ను అడిగితే నేను వీడియోస్ చూపిస్తుంటా, ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటా. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, శారీస్ తెమ్మని అడుగుతారు. ఇష్టం వాళ్ళకి. శారీస్ కట్టుకుంటారా? తీసుకెళ్తా, ఎప్పుడు వెళ్ళినా కానీ శారీస్ తీసుకెళ్తా. వాళ్ళకి ప్యాంట్ షర్ట్స్ అని అలా వాళ్ళకి ఇష్టం మన కల్చరు మన వేసుకోవటం. నేను ఎప్పుడైనా ఇలా ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చి చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా భోగిమంటలు పిల్లలకి నేర్పిద్దామని నేనేం చేస్తాను, చిన్న పాట్ పెట్టి దాంట్లో భోగిమంటలు వేయటం, అలా చిన్న చిన్న ట్రెడిషన్స్ చూపిస్తాను వాళ్ళకి. ఓకే, నాది నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి. నేను చాలా ఎంజాయ్ చేసాం మేము మా చిన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళకి అంత అవేర్నెస్ లేదు, అందుకని అవి చూపిద్దామని చేస్తాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ అలాగా. వాళ్ళ ఫెస్టివల్స్ ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళకి క్రిస్మస్ ఇవే కదా, అంతే. మనకున్నట్టు ఇన్ని ఫెస్టివల్స్ అన్నేముండవు. వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారంట, నాకు తెలియదు. నాకు మొన్న రీసెంట్ గా మా ఎంప్లాయ్ చెప్తున్నాడు, మేము కూడా థర్స్డేస్ ఫాస్టింగ్ ఉంటాం అని. ఎందుకు, నేను బాబాని పూజిస్తున్నాను నువ్వు కూడా చేస్తున్నావు అంటే, కాదు మాకు ఒక డే ఇలా పెట్టుకుంటాము. ముస్లిమ్స్ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినకుండా మార్నింగ్ ఒకసారి తిని అలా ఉంటారంట వాళ్ళు. ఎవరిని కొలుస్తారు అక్కడ? మనకున్నట్టు జీసస్ అంతే. ఇప్పుడు మనకున్నట్టు కృష్ణుడు లేకపోతే దేవుళ్ళు ఎవరు? ఇప్పుడు వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు బాగా వాళ్ళు ఇప్పుడు మన ప్రమోట్ చేస్తున్నారు. కెన్యన్స్ చాలా మంది ఉన్నారు డివోటీస్ అక్కడ హరే కృష్ణలో. వాళ్ళు అసలు పంచ కట్టేసుకుంటారు, అన్ని బాగా చేస్తారు వాళ్ళు. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా ఆఫ్రికాలో. అంటే మేము వినేదాన్ని బట్టి బాగా ఎక్కువ, మనకంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంటుంటారు. మీరు అసలు ఆ విషయంలో అబ్సల్యూట్లీ రాంగ్. అవునా?
మాకు చాలా 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 చల్లగా ఉంటుంది. మాకు అసలు లోపల ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు కూర్చున్నాము ఇక్కడ, మనం ఏసీ వేసుకుంటే చల్లగా ఉంది మనకి. అవును. ఇప్పుడు చలికాలం అయినా సరే బయటికి వెళ్తే 99% హైదరాబాద్ క్లైమేట్ కి దగ్గరగా ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది. వర్షాకాలం కూడా మాకు ఆ ఇమ్యూడిటీ ఉండదు, గాల్లో చెమట పట్టడం అనేది. మీరు గంట కాదు 2 గంటలు వాకింగ్ చేసినా చెమట అనేది చాలా రేర్ గా పడుతుంది అనమాట. ఇదేంటి కొత్తగా? అంటే మామూలుగా నేను ఎవరిని ఏం అనట్లేదు, కలర్ని తక్కువ చేయట్లేదు, కొంచెం అదే బ్లాక్ గా కనిపించడం వల్ల చాలా మంది అడిగే క్వశ్చన్, భూమధ్య రేఖ కొంచెం దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల బ్లాక్ గా ఉంటారంటారు. కాదు, వాళ్ళది కలరే అది. కాకపోతే వాళ్ళు అసలు అక్కడే మా పిల్లలందరూ అక్కడే పుట్టారు, మా పిల్లలు మరి రంగానే ఉంటారు కదా, అలా ఏమి ఉండదు. ఓకే. అలా వాళ్ళది అంటే టెంపరేచర్ ఎప్పుడు, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చొని చిన్న కొమ్మ ఉందనుకోండి, కొమ్మ కిందకి వెళ్ళినా కానీ చల్లగా ఉంటుంది మీకు. మళ్ళీ కొమ్మకు కొంచెం పక్కకు వస్తే బాగా వేడిగా అనిపిస్తుంది. అంటే ఆ వేడి కూడా మనకి చెమట వచ్చే వేడి ఉండదు, అది హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది గాల్లో. ఓకే. దానివల్ల అసలు ఈ ఒపీనియన్ చాలా మందికి ఉంది. అదే నిజంగానే బాగానే అడిగారు, చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. అక్కడ నల్లగా ఉంటారంటే బాగా ఎండగుండు దానివల్ల రంగు తగ్గిపోయారేమో అంటారు, కానీ కాదు. ఓకే. అక్కడ చాలా చల్లగా ఉంటుంది, 365 days చల్లగానే ఉంటుంది. ఎండాకాలం అంటే కొంచెం ఒక మోస్తారు కొంచెం అలా ఉంటది అనమాట ఎండ అనేది. ఓకే. ఫ్యాన్ అనేది, ఏసీ అనేది ఉండదండి, చాలా తక్కువ ఏసీలు. అవునా? ఫ్యానే రీసెంట్ గా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయి కొంచెం చెట్లు కొట్టేసి దీనివల్ల మనకు కొంచెం ఫ్యాన్ కావాల్సి వస్తుంది, కానీ అది కూడా నైట్ టైమే, పగలంతా ఫ్యాన్ వేసుకో. మా ఆఫీస్లో ఫ్యాన్ ఉండదు, మీకు ఎండాకాలమైనా ఫ్యాన్ ఉండదు మాకు. అవునా? చల్లటి గాలి వస్తుంది, అసలు చాలా చల్లగా ఉంటుంది. ఇది చాలా కొత్త విషయం అసలు అందరికి. ఈ విషయం నిజంగానే మీరు అడిగి మంచి పని చేశారు, ఇది చాలా కొత్త విషయమే. అంటే జనాలందరికి ఆ ఒపీనియన్ ఉంది, అక్కడ నల్లగా ఉంటారు కాబట్టి, ఎండగా ఉంటది కాబట్టి అందుకే అది వాళ్ళు అలా కలర్కి వచ్చేసారు అని అంటారు, కానీ కాదు. ఉగాండా కూడా అంతే, చల్లగానే ఉంటుంది. ఉగాండా, కెన్యా 2 చల్లగానే ఉంటాయి. మేబీ ఇంకేమైనా పక్కన కంట్రీస్ ఏమైనా వేడిగుంటాయేమో నాకు తెలియదు, కానీ ఈ 2 అయితే మాత్రం చల్లగానే ఉంటాయి. పర్లేదు. అంటే ఇది అసలు క్వైట్ ఆపోజిట్ మేమందరం అనుకున్నదాన్ని. అవునవును. ఓకే. ఇంకేంటి మీరు కొత్తగా గమనించింది మాకు చెప్పాలనుకునేది? ఇంకేముంది, నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరైనా అడిగితే ఓకే ఇది కొత్తగా ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ పెద్దగా ఏం తెలియదు నాకు. ఇప్పుడు ఇండియా వచ్చాను అనుకోండి, ఇండియా వాళ్ళం అయిపోతాం, కెన్యా వెళ్తే కెన్యా వాళ్ళం అయిపోతాం, ఎక్కడ ఉంటే పాదరసం లాగా ఎక్కడ ఉంటే అంతే. అక్కడికి వెళ్తే అక్కడ ఓకే ఇప్పుడు మనం అలర్ట్ అయిపోవాలి, ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలి, వెళ్ళాలి, అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అక్కడ సరదాగా ఎంజాయ్ చేయాలి, మా ఫ్రెండ్స్ని కలవాలి, లేకపోతే రిలేషన్స్ దగ్గరికి వెళ్ళాలి, అంతే. మళ్ళీ కెన్యా వెళ్ళిపోతున్నారా? బ్యాక్ టు కెన్యా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతామండి. 1 month ట్రిప్కి వచ్చాము. ఓకే, తర్వాత వెళ్ళిపోతాం. హాలిడేస్ ఎలా ఉంటాయి ఇక్కడ? జూలైలో ఇస్తారు హాలిడేస్, డిసెంబర్లో ఇస్తారు. క్రిస్మస్ హాలిడేస్ అంటే డిసెంబర్లో అయితే క్రిస్మస్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఆఫీసులు కూడా క్లోజ్ చేస్తారు, 15 days అలాగే, డిపెండ్స్ ఆన్ ఆఫీస్ని బట్టి. మా ఆఫీస్ అయితే 15 రోజులు క్లోజ్ చేస్తాము. ఓకే. ఆ 15 days అది కలిసి వస్తుందని చెప్పి ఎక్కువ శాతం ఆ టైంలో వస్తాం. ఈసారి కొంచెం మా పిల్లలది ఏదో అరంగేట్రం షాపింగ్ అది ఉందని చెప్పి ఈ జూలైలో వచ్చాం, కానీ 99% డిసెంబర్లో వస్తాం. ఓకే. అప్పుడైతే కొంచెం ఆ హాలిడేస్ కూడా కలిసి వస్తాయి కదా మనకి ఆఫీస్కి, అందు గురించి అనమాట. ఓకే. సో మనకంటే కొంచెం అన్నీ ఇయర్ ఎండ్ అయితే జూలై, స్కూల్స్ ఇయర్ ఎండ్ జూలై ఉంటుంది. ఓకే. సో చాలా చాలా విషయాలు నిజంగా తెలియనివి, కొన్ని అయితే ఆశ్చర్యపోయేలా ఉన్న విషయాలే మాట్లాడారు ఈరోజు నాతో పాటు. థ్యాంక్ యూ ఫర్ దట్. యూట్యూబ్లో మీకు ఇన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, బాగా నచ్చిన కాంప్లిమెంట్ కానీ కామెంట్ కానీ ఏంటి? నాకు ఎప్పుడు నెగిటివ్ టచ్ వుడ్ అనకూడదు, కానీ నాకు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఓకే. వ్యూస్ తక్కువ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ వచ్చినంత వరకు చాలా నీట్గా ఉంటాయి. ఎవరు పెట్టిన కామెంట్స్ నిజంగా నా అందరు సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు. ఓకే. చాలా నీట్గా పెడతారు, మీరు బాగున్నారండి, మీ స్మైల్ బాగుంటుంది, యంగ్గా కనిపిస్తున్నారు, మీకు ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు, ఇలాంటివే కొంచెం ఎక్కువ వస్తుంటాయి. అంతేగాని ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ. చాలా బాగా వచ్చి నెగిటివ్ కామెంట్ ఏంటంటే, మా ఆడబడిచి వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు మీ సముఖంగా నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే. నేను అన్నాను, ఆ హోమ్ టూర్లో
వాషింగ్ మిషన్ కామన్ ఉంది ఇండియాలో అని అన్నా. Okay. మాకు వాషింగ్ మిషన్ ఉండదు, ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందంటే మీరు ఏం బట్టలు ఉతుక్కోరా, నేను చెప్పిన మాట వదిలేశారు, అది పట్టుకున్నారు వాషింగ్ మిషన్ కామన్ ఉంది అనేది. యాక్చువల్గా మాకు హౌస్ హెల్పర్స్ ఉంటారు కాబట్టి వాషింగ్ మిషన్ దాకా పోదు. వాళ్ళే ఉతికేసి వాళ్ళే ఉతికి అన్ని చేసిస్తారు కాబట్టి అక్కడ దాకా పోదు మ్యాటర్. ఆ ఉద్దేశంలో అందులో ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే పెళ్లి కాక ముందు ఎవరిళ్ళలో నేను చూడలా, ప్రెసెంట్ చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ మస్ట్ ఉంది. అవును, ఆ ఉద్దేశంలో అన్న అదొక్కటే, ఆ ఒక్క వీడియోకే నెగిటివ్, ఇదే నెగిటివ్ కామెంట్ 100 మంది పెట్టారు. మీరు బట్టలు ఉతుక్కోరా, మీరు అక్కడ బట్టలు వేసుకోరా, ఆఫ్రికాలో బట్టలు ఉండవా, మీరు ఒకటే చెత్త ఉంటారా అని అన్నారు. అదొక్కటే నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్. ఆ వీడియోకి మా ఆడవర్షన్ కూడా బుద్ధిలాగా నీ వీడియో తీశాను, ఇంత తీస్తే ఇలా ఇంత కామెంట్, అంత తప్పితే అసలు ఈ 3 yearsలో నాకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కాదు అసలు. ఓకే, అన్నీ పాజిటివ్గానే ఉంది. సో లాస్ట్లీ మీ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, హ్యాపీగా మన వీడియోస్ చూడండి. ఇండియాలో చాలా పనులు చేసాం ఈసారి. రామాచారి గారి దగ్గరికి వెళ్ళాం, ఎల్ఎంఏ అని చెప్పి, అది ఒక ఈవెంట్ జరిగింది. ఓకే, మా అమ్మాయి దాంట్లో పాడింది. అలాంటివన్నీ దాని గురించి కూడా చాలా చేశాను, వీడియోలు వస్తాయి. అంతే, ఇంకేముంటుంది, అంతేనా? అన్నీ ఇంక వాళ్ళే చూసుకుంటారు కదా, చూసుకుంటారు. అంతే. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. నాకు ఫస్ట్ నిజంగా భయం వేసింది. ఫస్ట్ నేను చేయటం కామన్ నాకు. వీళ్ళందరినీ ఉమాన్ కానీ రామ్ కానీ వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తాను, రామాచారి గారిని కానీ వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. నాకు చేయటం పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. నాకు అనిపించేది మనం అడుగుతాం కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. కాకపోతే చెప్పడం అనేటప్పుడు కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ వైష్ణవి చాలా ప్లెజెంట్. నాకు ఫస్ట్ భయం వేసింది, ఏమేమి అడుగుతారో ఏమో అని. పర్లేదు, నాకు అన్ని కంఫర్ట్ లెవెల్లోనే అడిగారు కాబట్టి నేను కూడా ఏది కాంట్రవర్సీ కాకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.